కూకుంటే రామా లేస్తే రామా, అన్నం తినే ముందు రామా, చిన్న దెబ్బ తాకితే రామా, కోపం వచ్చినప్పుడు కూడా రామరామనే. ఆఖరికి ఇంట్లో చిన్న పొల్లగాండ్లకు తానం చేపించినాక కూడా శ్రీరామ రక్ష అంటుంటారు పెద్ద మనుషులు. మన లోపట అంతా కలిసిపోయిండు శ్రీరాముడు. మనకు తెలియకుండానే దినం ఎప్పుడో ఓసారి శ్రీరామనామం బలుకుతూనే ఉంటాం అన్నట్లు దేశంలో ఉన్న రామాలయాలన్నీ భక్తులతోని కలకలలాడినాయి. పాండ్రట్ల వయసు చూసేద్దాం. అంతా రామమయం అన్నట్టే అయింది పోన్రి. ఊరు వాడ పల్లె పట్నం అంతటా శ్రీరామనామం మారుమోగింది. అన్ని రాష్ట్రాలలో శోభాయాత్రలు తీసిండ్రు. యూపీ సీఎం యోగి సారు ప్రతి శ్రీరామనవమికి చేసినట్టే ఈసారి కూడా కన్యా పూజ చేసిండు. చిన్న పొలగాండ్ల కాళ్ళు కడిగి వాళ్ళకు పూజలు చేసిండు, ఆరతులు పట్టిండు. ఇక మన దిక్కు అన్ని ఊర్లల్లో శ్రీరాముని ఆలయాలు కిక్కిర్చినాయి. ఊరూరా సీతారాముల కళ్యాణం చేసిండ్రు. యములాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్క నడిచింది. తలువాల ఉత్సవం మస్తు సంబరంగా చేసిండ్రు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఇజ్రాలు జోగినీలు తలువాలు పోసుకొని ఆ రాజన్నను లగ్గమాడిండ్రు. ఇక అట్లుంటే హైదరాబాదులో ఎప్పటికి తీసినట్టే ఈసారి కూడా శ్రీరామనవమి శోభాయాత్ర జోరుగా తీసిండ్రు. గోచామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు గట్టిగానే తీసిండ్రు ర్యాలీ. పెద్ద పెద్ద శ్రీరాముని బొమ్మలు, హనుమంతుని బొమ్మలు, తీరు తీరు విగ్రహాలతోని ఆటపాటలతోని నడిచింది శోభాయాత్ర. ఇక ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా పోలీసోళ్ళు గట్టి బందోబస్తే పెట్టిండ్రు. అటు సంగారెడ్డిల మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శ్రీరామనవమి ఉత్సవాలు సంబురంగా చేసిండు. తీరొక్క సొమ్ములు తీసుకుపోయి సీతారాముల కళ్యాణం జరిపించిండు. ఇక గిట్ల శ్రీరామనవమి వేడుకలు దేశమంతా ఊరూరా వాడవాడలా అంగరంగ వైభవంగా సాగినాయి. రామనామంతోని మన దిక్కు పల్లెలు పట్నాలు మారుమోగినాయి.